హలో గాయ్స్, దిస్ ఈజ్ హనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లోటస్ సెంటర్ క్లిప్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో చూసారు కదా, ఈ లోటస్ సెంటర్ క్లిప్ అండి. మరి ఈ డిజైన్ ఎలా మేక్ చేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఈ డిజైన్ని మేక్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ చూద్దామండి. ఇక్కడ నేను చూపిస్తున్నది B7000 గ్లూ అండి, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ. నెక్స్ట్ వచ్చేసి జర్దోసి అండి. నెక్స్ట్ స్టోన్ చైన్ అండి. నెక్స్ట్ ఇక్కడ లోరియల్ బీడ్స్ యాడ్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ హెడ్ పిన్స్ అండ్ ఐ పిన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మీడియం సైజ్ సెంటర్ క్లిప్ బేస్ అండి. నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ బీడ్స్ అండ్ కట్ బీడ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఈ డిజైన్కి మల్టీ కలర్స్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవే యూస్ చేయండి. మీరు సింగిల్ కలర్లో అయినా సరే తీసుకోండి. నేను ఏ డ్రెస్లోకి అయినా సరే మ్యాచ్ అయిపోతుందని ఇలా మల్టీ కలర్స్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ బీడ్ అండి. ఇప్పుడైతే మనం ఈ లోటస్ సెంటర్ క్లిప్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను OHP షీట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ పేపర్ తీసుకొని ఇలా లోటస్ ఫ్లవర్ని డ్రా చేసుకున్నానండి. సో మనం క్లిప్ సైజ్ ఎంత ఉందో ముందే మెజర్మెంట్ తీసుకొని ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ OHP షీట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని పేపర్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఈ పేపర్కి ఫ్యాబ్రిక్ గ్లూని సైడ్స్లో ఇలా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా పేపర్ని OHP షీట్కి స్టిక్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనకు ఈ పేపర్ కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను B7000 గ్లూని అప్లై చేసి ఫ్లవర్కి లేఅవుట్ ఇస్తున్నాను. ఇక్కడ నేను జర్దోసి యూస్ చేస్తున్నానండి. జర్దోసి స్టిక్ చేసేటప్పుడు మనం B7000 గ్లూనే యూస్ చేయాలండి, వెంటనే స్టిక్ అయిపోతుంది. ఒకవేళ మనం ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేసామంటే జర్దోసి సరిగ్గా స్టిక్ అవ్వదండి, హ్యాండ్తో ప్రెస్ చేస్తూనే ఉండాలి. అది అస్సలు మన మాట వినదన్నమాట. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే B7000 గ్లూనే యూస్ చేయండి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జర్దోసిని ప్లేస్ చేసుకుంటూ రండి, మీకు అది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఏ వర్క్ అయినా ఫినిషింగ్లో నీట్గా రాకపోతే అస్సలు బాగుండదు. మనం ఎంత కష్టపడినా వేస్ట్ అవుతుందండి. స్లోగా అయినా సరే ఫినిషింగ్ నీట్గా వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ ప్లేస్ చేసుకోండి. నాకు అయితే ఈ జర్దోసిని ఫ్లవర్కి లేఅవుట్ కంప్లీట్గా ఇవ్వడానికి 30 మినిట్స్ అయితే పట్టిందండి. సో చూస్తున్నారు కదా, అంటే మనం చాలా ఓపిక్గా చేయాలన్నమాట. నిదానంగా నీట్గా ఫింగర్స్తో పట్టుకొని నీట్గా స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, నేను గమ్ ఎక్కడైతే పెట్టానో సేమ్ అలాగే జర్దోసిని కూడా స్టిక్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా లోటస్ ఫ్లవర్కి షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిక్ చేసుకోండి. జర్దోసిని చాలా జాగ్రత్తగా చిన్నగా పట్టుకొని కట్ చేయండి. ఎలా అంటే అలా గట్టిగా పట్టుకొని లాగారంటే అది స్ప్రింగ్లా వచ్చేస్తుందండి. సో అలా అయితే చేయకండి. నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే స్టిక్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేస్తూ నీట్గా స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేను గోల్డ్ కలర్లో జర్దోసిని యూస్ చేస్తున్నానండి. సో మీరు మీ డిజైన్ అండ్ కలర్ని బట్టి జర్దోసిని యూస్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ హాఫ్ ఫ్లవర్కి అయితే జర్దోసిని కంప్లీట్ చేశాను. నెక్స్ట్ హాఫ్ కూడా ఫ్లవర్కి వేసేసి చూపిస్తానండి. సో మీరు కూడా నెక్స్ట్ ఫ్లవర్ పార్ట్ మొత్తం జర్దోసిని ఫిల్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫైనల్ లుక్ ఇదండి. నెక్స్ట్ ఇక్కడ నేను స్టోన్ చైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ జర్దోసి లోపల వైపు B7000 గ్లూని థిన్గా అప్లై చేయాలి. దానికి ఇక్కడైతే నేను గోల్డ్ బేస్ అండి వైట్ స్టోన్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ లోటస్ సెంటర్ క్లిప్కి ఈ స్టోన్ చైన్ బాగుంటుంది అనిపించింది అన్నమాట. బాగా షైనింగ్గా కూడా ఉంటుంది. మీ దగ్గర ఏ కలర్ స్టోన్ ఉంటే దాంతో స్టిక్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏ చైన్ ఉన్నా కూడా బాగుంటుంది, కాకపోతే కలర్ కాంబినేషన్ ఒక్కటే మనం చూసుకోవాలన్నమాట. నేను ఈ సెంటర్ క్లిప్ మొత్తం ఈ స్టోన్ చైన్ని యూస్ చేస్తున్నాను. మొత్తం బార్డర్స్తో ఫిల్ చేస్తున్నాను. దీనికి మొత్తం నేను B7000 గ్లూని మాత్రమే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదైతే కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది, OHP షీట్కి బాగా స్టిక్ అవుతుందండి. అందుకోసం B7000 గ్లూనే యూస్ చేస్తున్నాను అన్నమాట. ఇందులో కొన్ని టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి.
వీటిలో మనం ఫస్ట్ మెజర్ తీసుకొని ఇలా గ్లూ అప్లై చేసుకోవడమే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ముందుగానే కట్ చేసుకొని స్టిక్ చేసామంటే ఒక్క స్టోన్ అయినా సరే మనకి డిఫరెన్స్ వస్తుందండి. అంటే స్టోన్స్ 1 or 2 తక్కువ రావచ్చు, మళ్ళీ మనకి వర్క్ డబుల్ త్రిబుల్ అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే నేను మీకు ఇచ్చే సజెషన్ గమ్ స్టిక్ చేసిన తర్వాత స్టోన్ చైన్ని మెజర్ చేసుకొని కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవడం బెస్ట్ అండి. సో చూస్తున్నారు కదా, నేనైతే అన్నిటికీ గమ్ అప్లై చేసిన తర్వాత మాత్రమే స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడండి, అక్కడక్కడ టిప్స్ చెప్తాను మీకు ఎలా మేక్ చేసుకోవాలి అని. ఎవరైనా వీడియో స్కిప్ చేస్తే టిప్స్ మిస్ అవుతారండి. వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది, మీరు చూడడానికి ట్రై చేయండి. సో అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫుల్ వీడియో చూసారంటే మీరు ఎవరైనా సరే మేక్ చేసుకోవచ్చండి ఈ లోటస్ ఫ్లవర్ని. ఎందుకంటే ఇది కొంచెం డ్యూరేషన్ ఎక్కువ అన్నమాట, ఒక్కొక్కటి చేయడం కదా. సో నాకు మేబీ 1 hour పట్టింది లోటస్ క్లిప్ మొత్తం అయిపోవడానికి. దాన్ని అటు ఇటు కట్ చేసి నేను 15 to 17 minutes వచ్చేలా వీడియో ఎడిట్ చేశాను. సో చూసారు కదా, నేను స్టోన్ చైన్ మొత్తం స్టిక్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. నెక్స్ట్ ఇక్కడ నేను B7000 గ్లూ అప్లై చేసి లైట్ పింక్ షుగర్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. వీటిని షుగర్ బీడ్స్ అంటారన్నమాట. సో ఇవి చాలా చిన్నగా ఉంటాయి, నేను హ్యాండ్తోనే స్ప్రెడ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ B7000 గ్లూని అప్లై చేసి షుగర్ బీడ్స్ వేసిన సైడ్ పెటల్కి రెడ్ కలర్లో కట్ బీడ్స్ యూజ్ చేస్తున్నానండి. కొన్నిసార్లు సిలిండర్ బీడ్స్ అంటారు, అలాగే ట్యూబ్ బీడ్స్ అంటారండి వీటిని. ఈ కట్ బీడ్స్ని నేను ఒక్కొక్కటి స్టిక్ చేస్తున్నానండి. మనం ఫస్ట్లో షుగర్ బీడ్స్ని స్టిక్ చేసాం కదా, అలా ఈ కట్ బీడ్స్ని స్టిక్ చేయకూడదు. ఒకవేళ అన్నీ కలిపి స్టిక్ చేసుకుంటే చూడ్డానికి బాగుండదండి. సో ఈ ఒక్క టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఒక గ్లూ పెన్ ఉంటే చాలు, ఈజీగా స్టిక్ చేసుకోవచ్చండి. సో చూసారా ఎంత ఈజీగా ఉందో స్టిక్ చేయడానికి. ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి, అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ జరుపుకుంటూ స్టిక్ చేయాలన్నమాట. ఏదైనా మనకి కింద బేస్ నుంచి లేదంటే పైన బేస్ నుంచి మాత్రమే స్టిక్ చేయాలి, ఇది ఒక టిప్ అన్నమాట. ఇన్ కేస్ మీరు మధ్యలో నుండి స్టిక్ చేశారంటే పైన కానీ కింద కానీ ప్లేస్ సరిపోదండి మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే B7000 గ్లూ అనేది ఎరేజ్ అయిపోతుందండి. మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కిందికి లాగితే అక్కడ గ్లూ ఎంప్టీ అయిపోతుందండి. సో కాబట్టి అలా అయితే స్టిక్ చేయకండి, మళ్ళీ అక్కడ స్టిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ అప్పుడు స్టిక్ అయిన తర్వాత ఊడిపోవడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఏదైనా ఫస్ట్లోనే క్లారిటీగా చూసి చేసుకోండి, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అన్నమాట మనకి. సో నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ని యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం లైన్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి, మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఈజీగానే ఉంటుంది. మీరు గమ్ కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి, మనకి అప్పుడు ఈ కట్ బీడ్స్ మళ్ళీ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. లేకపోతే అప్పుడు మాత్రమే స్టిక్ అయినట్టు ఉంటాయి, తర్వాత ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇదొక టిప్ అండి. సో మనం B7000 గ్లూని ఎక్కువగానే అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఈ గ్లూ ఏమవుతుందంటే మనం నార్మల్గానే అప్లై చేస్తాము, కానీ ఇది తీగలుగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర అప్లై అవుతుంది, ఇంకొక దగ్గర అప్లై అవ్వకుండా ఉంటుంది. సో అందుకని మనం మొత్తం కంప్లీట్గా అయితే అప్లై చేయాలి. సో ఎందుకంటే అది ఆల్రెడీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ అప్లై అయ్యిందా లేదా అని కరెక్ట్గా అయితే ఐడెంటిఫై చేయలేము. బాగా అబ్జర్వ్ చేస్తే మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలము. సో అందుకని మీకు ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ నేను థిక్ గ్రీన్ కలర్లో కట్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. సో నేను ఇందాక చెప్పినట్టు ఇలా 1 by 1 లైన్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఈ సెంటర్ క్లిప్ డిజైన్ అయితే మేక్ చేద్దాము. మీలో ఫ్రీక్వెంట్గా ఉన్న కొన్ని డౌట్స్ అయితే మీకు నేను క్లారిఫై చేస్తానన్నమాట. సో నాకైతే ఫస్ట్లో నేను జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ వాటర్లో పడిపోతే పాడైపోవా అని అయితే అడిగారన్నమాట. వాటర్లో కొంచెం తగిలితే ఏం అవ్వదండి, అలాగే గంటలు గంటలు వదిలేస్తే మాత్రం కంపల్సరీగా పాడైపోతాయి. ఎందుకంటే హ్యాండ్మేడ్ వర్క్స్ అనేవి అలానే ఉంటాయండి.
సో దీనికి మనం గ్యారెంటీ అయితే ఇవ్వలేము. మీరు ఎంత సేఫ్గా చూసుకుంటారో, మీరు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటారో అన్ని డేస్ అవి అలానే ఉంటాయన్నమాట. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఎక్కడైనా వర్క్ నేర్చుకున్నారా అని అడిగారు. నేను ఎక్కడ నేర్చుకోలేదండి. ఎవరైనా నన్ను ఈ క్వశ్చన్ అడిగితే నేను ఒకటే చెప్తానన్నమాట. చాలా ప్రౌడ్గా అయితే చెప్తాను ఇది. నా అంతకు నేను యూట్యూబ్లోనే చూసి ఓన్గా నేర్చుకున్నానన్నమాట. నేను ఎవరి దగ్గర అయితే కోర్స్ తీసుకోవడం ఇలాంటివి ఏవి చేయలేదండి. ఇంకొకటి వచ్చేసి క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అయితే అడిగారండి. చెప్దామండి, చాలా ఫ్యూచర్ ఉంది కదా. కంపల్సరీగా నేను నేర్చుకున్న వర్క్ అయితే మీకు చెప్తాను. మీకు ఫ్యూచర్లో కంపల్సరీగా నన్ను ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకొని మీకు క్లాసెస్ అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ పర్చేస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. మెటీరియల్స్ పర్చేస్ చేయడానికి ఇంత కాస్ట్ అని మనం నార్మల్గా అయితే చెప్పలేమండి. సో మీరు కొత్తగా జ్యువెలరీ మేకింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు 2000 బిలోనే ప్రిఫర్ చేయండి. ఫస్ట్ మీకు మీరు ట్రై చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చెయ్యండి, అలా చేసుకుంటూ రండి. నెక్స్ట్ మీకు వర్క్ బాగా అలవాటు అయ్యింది అంటే ఇంకా మీరు పర్లేదు నేను సేల్ చేయగలను అని మీకు ఐడియా వస్తే మీరు కంపల్సరీగా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంకా ఎక్కువ బడ్జెట్ అంటే మీకు మీ దగ్గర అమౌంట్ని బట్టి, మీకున్న అవైలబిలిటీని బట్టి మీరు మెటీరియల్స్ని పర్చేస్ చేయొచ్చు అన్నమాట. నేను అయితే ఫస్ట్లో 2000 కానీ 1500 కానీ బిలోనే తీసుకోమని చెప్తానండి. అది కూడా మీరు బేసిక్ కుందన్స్నే తీసుకోండి. మీరు ఎక్కువ లైక్ సిల్వర్ కుందన్స్ లేకుంటే గోల్డ్ కుందన్స్, సిరామిక్ గోల్డ్, సెరామిక్ వైట్ ఇవన్నీ కూడా 15 to 20 రూపీస్లో వచ్చేస్తాయండి. 10 గ్రామ్స్లో అలా. మీరైతే అవి ప్రిఫర్ చేయండి. సో మీరు ఒక శారీ మీదికి చేసుకోవాలంటే ఆ శారీ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అన్నమాట. లైక్ పర్పుల్ కలర్ కొన్ని, అందులో కొన్ని షేప్స్ తీసుకోవడం కానీ అలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీకు మీరు ట్రై చేయండి, కానీ ఎక్కువ బడ్జెట్లో మాత్రం ఫస్ట్లో మెటీరియల్స్ తీసుకోకండి. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఇది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను వైలెట్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమో సెంటర్లో లైట్ పింక్ షుగర్ బీడ్స్ యూస్ చేశాను. నెక్స్ట్ దానికి రైట్ సైడ్ పెటల్కి ఏమో రెడ్ థిక్ గ్రీన్, దాని సైడ్ పెటల్కి వైలెట్ యూస్ చేశానండి. సో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ నుండి లెఫ్ట్ సైడ్ పెటల్స్కి స్కై బ్లూ, లైట్ ఎల్లో అండ్ రెడ్ కట్ బీడ్స్ని యూస్ చేశాను అన్నమాట. నెక్స్ట్ దాని కింద ఫ్లవర్ పెటల్స్కి లైట్ గ్రీన్, లైట్ పింక్ కట్ బీడ్స్ స్టిక్ చేశానండి. సో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. సో నేనైతే ఇక్కడ మల్టీ కలర్స్లో లోటస్ ఫ్లవర్ని అయితే కంప్లీట్ చేశానండి. సో ఫైనల్ లుక్ని చూపిస్తాను చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందన్నమాట. చూస్తున్నారు కదా, మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్లో స్టిక్ చేసుకున్న వైట్ పేపర్ని OHP షీట్ నుండి రిమూవ్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలండి, లేదంటే మనం ఇంతసేపు వేసిన డిజైన్ స్పాయిల్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఈ ప్రాసెస్ని మనం ఫ్లవర్ మొత్తం డ్రై అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. అంటే ఈ లోటస్ ఫ్లవర్ని మనం 1 అవర్ లేదా 2 అవర్స్ కదిలించకుండా అలానే ఉంచేయాలి. సో నేను ఇక్కడ సిజర్ తీసుకొని అడ్జస్ట్ మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా అలాగే షేప్ చూసుకుంటూ OHP షీట్ని కట్ చేసుకోండి. డ్రై అవ్వకుండా కట్ చేసామంటే మనకి గ్లూ హ్యాండ్స్కి వచ్చేస్తుందండి. మనం స్టిక్ చేసుకున్న కట్ బీడ్స్ కూడా ఊడిపోతాయండి, షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు. సో మనం మొత్తం షేప్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఇంకా మనకి లైట్గా కార్నర్స్కి OHP షీట్ మిగిలిపోతుందండి. సో అది కూడా మనకి నీట్గా షేప్ రావాలంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అగరబత్తిని తీసుకొని ఇలా నీట్గా షేప్ చేసుకుంటూ రావాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం జస్ట్ టచ్అప్ చేయాలన్నమాట. ఒకవేళ ఎక్కువగా చేశారంటే కార్నర్స్లో బ్లాక్గా అయిపోతుందండి. కొద్దిగా మనం టచ్ చేసిన చోట అదే మనకి షేప్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో చాలామంది ఏమనుకుంటారంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేయడం చాలా ఈజీ, చేసేయచ్చు అనుకుంటారు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. దీని గురించి హ్యాండ్మేడ్ జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో నేనైతే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేస్తానండి. ఫస్ట్ అయితే నేను సిజర్తో కట్ చేసిన తర్వాత ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా చూసుకుంటాను. సిజర్తో కట్ చేసిన తర్వాత మళ్ళీ హీట్ ప్రాసెస్లో అంటే ఎక్స్ట్రా షీట్ కూడా ఏమీ లేకుండా చూసుకుంటానన్నమాట. సో అంతలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇందులో చెయ్యాలండి.
సో నాకైతే ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్లో హ్యాంగింగ్ బీడ్ అండ్ లోరియల్ బీడ్స్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను హెడ్ పిన్ తీసుకొని హ్యాంగింగ్ బీడ్ని అలాగే లోరియల్ బీడ్స్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి లోటస్ ఫ్లవర్ లుక్ చాలా బాగొస్తుంది. సో చూసారు కదా. నెక్స్ట్ మనం హెడ్ పిన్ని హైట్ కొద్దిగా కట్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం నోస్ పిల్లర్ని తీసుకొని కొద్దిగా బెండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాంగింగ్ బీడ్ని రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐ పిన్ తీసుకున్నానండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాంగింగ్ బీడ్ని ఐ పిన్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఐ పిన్ని కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం సెంటర్ క్లిప్ బేస్ని తీసుకోవాలి. B7000 గ్లూని అప్లై చేసుకోవాలండి. B7000 గ్లూని అయితే ఎక్కువగానే అప్లై చేయండి. నెక్స్ట్ మనం సెంటర్ క్లిప్ బేస్ని ఫ్లవర్కి ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏ సైడ్ నుండి సెంటర్ క్లిప్ యూస్ చేస్తామో చూసి ప్లేస్ చేసుకోవాలి. కొంతమంది లెఫ్ట్ సైడ్ నుండి ఓపెన్ చేసి సెంటర్ క్లిప్ని యూస్ చేస్తారు. కొంతమంది రైట్ సైడ్ నుండి కూడా క్లిప్ యూస్ చేస్తారు. సో మీకు ఎలా అయితే అలవాటు ఉందో అలా మీరు ప్లేస్ చేసుకోండి. సో నేను ఇప్పుడైతే B7000 గ్లూని అప్లై చేసి హ్యాంగింగ్ బీడ్ని స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా మంచి లుక్ రావడం కోసం స్టోన్ చైన్ని హ్యాంగ్ చేస్తున్నాను. సో నేను ముందుగానే స్టోన్ చైన్ని 3 లేయర్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని ప్లేస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే చిన్నదిగా స్టోన్ చైన్ని కట్ చేసి స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ దానికంటే కొద్దిగా లెంత్ ఎక్కువగా స్టోన్ చైన్ తీసుకొని కట్ చేసి స్టిక్ చేసుకున్నాను. అలాగే సేమ్ ఇంకొకటి కూడా దానికంటే కొద్దిగా లెంత్ ఎక్కువగా తీసుకొని కట్ చేసుకొని స్టిక్ చేశాను. సో చూసారు కదా, ఇలా అన్నమాట. సో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తానండి, చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. సో ఇప్పుడైతే మనం ఈ లోటస్ ఫ్లవర్ సెంటర్ క్లిప్ని మొత్తం డ్రై అవ్వనివ్వాలండి. సో డ్రై అయిన తర్వాత నాకు ఈ లోటస్ ఫ్లవర్ సెంటర్ క్లిప్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ సెంటర్ క్లిప్ని ఇంట్లో ట్రై చేయండి. లేదు ఈ లోటస్ సెంటర్ క్లిప్ మీకు కావాలంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. నేను వెంటనే రిప్లై ఇస్తానన్నమాట ఆర్డర్స్ కోసం. మీకు నచ్చిన డిజైన్లో కలర్లో నేను మీకు కస్టమైజేషన్ చేసి ఇస్తానన్నమాట. సో మీకు ఈ సెంటర్ క్లిప్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ గైస్.